ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 26వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 25వ అధ్యాయము మనకు కంప్లీట్ అయింది. పోయిన వారం దావీదు గారు మరి నాబాల్ని చంపటానికి సైన్యం తన దగ్గర ఉన్న 400 మందితో బయలుదేరి వెళుతున్నప్పుడు అబీగయీలు గారు ఎదురు రావటం, దాంతో దావీదు గారు శాంతించడం, ఆ తర్వాత జరిగిన విషయం అంతా నాబాలుకి అబీగయీలు గారు చెబితే నాబాలు గారు గుండె పగిలి 10 రోజులు మంచాన పడి చనిపోవటం, ఆ తర్వాత అబీగయీలు గారిని దావీదు గారు తెప్పించుకొని వివాహం చేసుకోవటంతో పోయిన వారం 25వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత దావీదు గారి భార్యలు ఎవరు అనే విషయాలు కూడా మనకి 43, 44 వచనాల్లో మనం చూసాం. 26వ అధ్యాయం మొదటి వచనాన్ని ఈరోజు మనం చదువుదాం. అంతటా జీఫీలు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియచేయగా దావీదు గారి దగ్గరకు వచ్చారు, సౌలు గారి దగ్గరకు వచ్చారు. ఎవరు వచ్చింది? జీఫీలు. సౌలు గారు ఎక్కడున్నారు? గిబియాలో సౌలు గారు ఉన్నారు. ఎవరు వచ్చారు గిబియాలో ఉన్న సౌలు గారి దగ్గర కంటే? జీఫీలు వచ్చారు. జీఫీలు అంటే జీపు అనే ఒక గ్రామములో నివసించేవారు జీఫీలు. మనకి 23వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆల్రెడీ అంతకుముందు వచ్చారు, మేము పట్టిస్తాం దావీదు గారిని సౌలు గారి దగ్గరికి వచ్చారు. 19వ వచనం 23వ అధ్యాయము అదే సమూయేలు గ్రంథం. జీఫీలు అనగా జీపు అను గ్రామంలో నివసించేవారిని జీఫీలు అని అంటారు. జీఫీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు దగ్గరకు వచ్చి యెషీమోనుకు దక్షిణమున ఉన్న హకీలా మన్యములో అరణ్యమున కొండ స్థలమున యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే, రాజు నీ అభీష్టం అంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించడం మా పని కాదా అని చెప్పగా, అంటే జీఫీలు సౌలు గారి దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో దావీదు గారు ఉన్నారు, ఆయన నెట్టైనా పట్టుకొని నీకు అప్పగించడం మా బాధ్యత అని ఎక్కడికి వచ్చారు? అంతకుముందు సౌలు గారి దగ్గర, గిబియాలో ఉన్నప్పుడు సౌలు గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్ళు పట్టించడానికి ట్రై చేశారు. అంతలోకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు మన దేశం మీద, కానీ ఒక వ్యక్తి వచ్చి కబురు చేయటంతో ఆ వేట ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవటం, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటం, మళ్ళీ రావటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చారు జీఫీలు. ఎక్కడికి వచ్చారు? సౌలు గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సౌలు గారు ఎక్కడున్నారు? ఇప్పుడు కూడా గిబియాలోనే ఉన్నారు. 1వ వచనం విషయం అది. దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేల్లో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. ఎక్కడికి వెళ్ళాడు? జీపు అనే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఈ టైంలో దావీదు గారు ఒక కీర్తన రాశారు, 54వ కీర్తన. ఒకసారి ఆ కీర్తన చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. కీర్తనల గ్రంథం 54వ కీర్తన. జీఫీలు ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది. జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము అంటే ప్రార్థన అప్పుడు రాశాడంట. ఇక్కడేమో జీఫీలు వెళ్ళి సౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళి సౌలు గారితో విషయం చెప్తున్నాడు అన్నప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఆ జీపు అనే అరణ్య ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ఇదిగో ఈ కీర్తన రాశాడంట. దేవుడికి మొరపెడుతూ చేసిన ప్రార్థన అది. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యుడు నా ప్రాణము తీయ చూచుచున్నారు. ఎవరు లేచింది? అన్యులు. సౌలా? జీఫీలా? జీఫీలు అన్యులు. వాళ్ళు లేచారు ఇప్పుడు నా మీదకి. వాళ్ళకి సౌలు గారితో పెద్ద సంబంధం లేదు, కానీ సౌలు గారి దగ్గర మెప్పు పొందుదామని వీళ్ళు వెళ్ళి దావీదు గారిని పట్టిస్తామని వెళ్ళారు. నా శత్రువు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణలైన
బలులను నేను నీకు అర్పించదను. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఇది ఎప్పుడు రాశాడంట? జీఫీలు సౌలు గారి దగ్గరికి వెళ్ళి అప్పగిస్తామని మాట ఇచ్చిన సమయంలో ఇక్కడ జీపు అరణ్య ప్రాంతంలో దావీదు గారు ఉండి రచించిన మాట ప్రార్థన. 3వ వచనం. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చానని విని వీళ్ళు వెళ్ళారు. సౌలు గారికి చెప్పాడు. సౌలు గారు సైన్యాన్ని తీసుకుని పట్టుకోవటానికి అరణ్యానికి వచ్చాడని దావీదు గారికి కూడా వర్తమానం వెళ్ళిపోయింది. వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను. అంటే దావీదు గారి దగ్గర కూడా ఎవరున్నారు? గూఢచారులు. ఈ 400-600 మందిలోనే కొంతమందిని వేగుల వారిగా పెట్టాడు. సౌలు వస్తున్నాడా లేదా, ఎక్కడున్నాడు, నన్ను ఎక్కడి దాకా తరిమాడు, ఇవన్నీ తెలుసుకొని కొంతమందిని పంపించి సౌలు వచ్చాడని కన్ఫామ్గా తెలుసుకున్నాడు. 5వ వచనం. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతి అయిన నేరు కుమారుడైన అబ్నేరు పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. వీళ్ళేమో దావీదు గారిని తరుముతున్నారు. దావీదు గారేమో సౌలు గారు ఎక్కడున్నాడో తెలుసుకొని ఎవరి ద్వారా? వేగుల వారి ద్వారా, అంటే గూఢచారులను ఏర్పాటు చేసి సౌలు గారు ఎక్కడున్నారో తెలుసుకొని సౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు దావీదు గారు. అంటే శత్రువు దగ్గరికే దావీదు గారు వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే చంపటానికి వెళ్తారు. వాళ్ళు ఆదమరిచి నిద్రపోతున్నారు. అప్పుడు ఎవరు? సౌలు గారి యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు, చుట్టూ ఉన్న సైన్యం, వాళ్ళందరి మధ్యలో సౌలు గారు నిద్రపోతున్నారు. పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు కొత్తళములో పండుకొనగా, దండు కొత్తళములు అంటే దండు మధ్యలో పడుకున్నాడు. ఆయన పక్కన సైన్యాధిపతి ఉంటాడు, చుట్టూ సైన్యం ఉంటారు. అంటే సైన్యాన్ని దాటుకొని సౌలు గారి దగ్గరికి వెళ్ళాలి ఏమన్నా చేయాలంటే. రాజుగారు మధ్యలో పడుకున్నారు, చుట్టూ పక్కనేమో సైన్యాధిపతి అయిన అబ్నేరు ఉన్నాడు, చుట్టూ 3000 మందిని తీసుకొని వెళ్ళాడు కదా, ఆ 3000 మంది ఉన్నారు. కొత్తళములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాడెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సిరియా కుమారుడును యోవాబునకు సహోదరులకు అభిషైని అడుగగా, ఎవరిని అడిగాడు? సౌలు దగ్గరికి వెళ్తున్నాను నేను, మీలో ఎవరు వస్తారు నాతో అని అడిగాడు. దావీదు గారి దగ్గర ఉన్న వాళ్ళతో ఎవరెవరిని అడిగారు? హిత్తీయుడైన అహీమెలకు. ఈ అహీమెలకు వేరు, ఇంతకుముందు అహీమెలకు వేరు. మనకి 21వ అధ్యాయంలో ఒక అహీమెలకు కనపడతాడు. చూడండి, ఆయన ఎవరు? ఆ పేరు చదవగానే ఓహో ఆయన ఈయన అనుకుంటారని చెప్తున్నాను. 21 దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నొద్దకు వచ్చాను. నోబు అనే ప్రాంతంలో యాజకుడైన అహీమెలకు. మరి ఈ అహీమెలకు ఎవరు? ఆదికాండం ఒకసారి చూడండి, 23వ అధ్యాయము. ఆదికాండం 23వ అధ్యాయము 3వ వచనం చూడండి. రైట్. హిత్తీయుడైన అహీమెలకు, యాజకుడైన అహీమెలకు కాదు, ఈయన హిత్తీయుడైన అహీమెలకు సిరియా కుమారుడును యోవాబునకు సహోదరునకు అభిషైని అడుగగా, ఎవరైనా? సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరునకు అభిషై. అంటే యోవాబు అభిషై ఎవరు? అన్నదమ్ములు. ఎవరు కోరుకులు వీళ్ళు? సెరియా ఎవరు? దినవృత్తాంతాల 1వ గ్రంథం 2వ అధ్యాయము. ఈ సెరియా ఎవరో తెలియాలిగా. 2వ అధ్యాయము దినవృత్తాంతాల 1వ గ్రంథం. యెషై తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఒజెమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా అబీగయీలు ఎవరు అక్క చెల్లెండ్రు? యెషై కుమారులకి అక్క చెల్లెళ్ళు అవుతారు. ఇప్పుడు ఇందులో ఎవరి కుమారులు వీళ్ళు? ఇప్పుడు మనం చదివాం. అంటే దావీదు గారికి వీళ్ళిద్దరు ఏమవుతారు? మేనల్లుళ్ళు అవుతాడు. అందుకోసం ఇదంతా చదివించింది. ఓకే. ఇప్పుడు దావీదు గారు అడిగాడు, సౌలు దగ్గరికి వెళ్తున్నాను దండులోకి, ఎవరు వస్తారు నాతో అని ఎవరెవరిని అడిగాడంట? మేనల్లుడిని అడిగాడు.
యోవాబును తర్వాత అభిషైని అడుగగా నీతో కూడా నేనే వస్తున్నాను అభిషయ. నేను అభిషయ అన్నాడు నీతో నేనే వస్తా, ఇంకెవరు అవసరం లేదు అని చెప్పేశాడు. దావీదు అభిషేయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తళములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అంటే దండు మధ్యలో సౌలు గారు పడుకొని నిద్రపోతాడు. ఇప్పుడు శత్రువు చంపటానికి 3,000 మందిని, రాజు పైగా, మామూలు శత్రువు కాదు, ఇశ్రాయేలుకి రాజు 3,000 మంది సైన్యాన్ని వేసుకొని సైన్యాధిపతిని తీసుకొని దావీదు గారిని చంపడానికి వస్తే పారిపోయిన దావీదు గారు ఇప్పుడు శత్రువు దగ్గరికి వెళ్ళాడు, ఎదురెళ్ళాడు, పడుకొని ఉన్నాడు. ఆదమరిసి నిద్రపోతున్నారు అందరూ. అసలు అంతమంది 3,000 మంది సైన్యం మధ్యలో పడుకొని ఉన్న సౌలు దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని గుండెలు కావాలండి? ఒకళ్ళిద్దరు ఉంటే పోన్లే అనుకోవచ్చు. 3,000 మంది చుట్టూ పడుకుంటే మధ్యలో పడుకున్న రాజు దగ్గరికి ధైర్యంతో అభిషేక్ని మేనల్లుడిని వెంట పెట్టుకొని దావీదు గారు వెళ్ళాడంటే నిజంగా మరణంతో ఆడుకున్నాడు అనిపించింది కదా. ఆ సీను ఊహించుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? 3,000 మంది సైన్యం యుద్ధ ఆయుధాలు ధరించుకొని కేవలం దావీదు గారిని టార్గెట్గా పెట్టుకొని వస్తే నక్సలైట్లోకి ప్రవేశించినట్టు ఉంది కదా. అలా వెళ్ళిపోయాడు. అభిషేయును రాత్రివేళ జనుల దగ్గర పోగా సౌలు దండు కొత్తలో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. ఈట ఎక్కడుంది? తల దగ్గర నేలలో అలా గుచ్చుంది. అబ్నేరు జనులను అతని చుట్టూ అబ్నేరు అంటే సైన్యాధిపతి. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు అభిషేక్ మేనల్లుడు అంటున్నాడు దావీదు గారితో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా. ఏమన్నాడు అభిషేక్ మేనల్లుడు? దేవుడు భలే ఛాన్స్ ఇచ్చాడు, నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు, నువ్వు సైలెంట్గా ఉండు. అతని ఈటితోనే తీసుకొని, ఎవరిటది? సౌలు ఈట తల దగ్గర నాటబడింది, అది బీకి ఒక్కసారి దించితే భూమిలోకి నాటబడతాడంట. అంటే మనిషిలో నుంచి దూరిపోయి భూమిలో దిగిపోతే ఎక్కడ కదలటానికి వీల్లేదు శవం. అలా గుచ్చేస్తాను, ఒక్క దెబ్బతో సమస్య అంతా పరిష్కారం అయిపోయిద్దంటే ఇచ్చాపో ఛాన్స్ అన్నాను దావీదు గారు. ఎస్ అంటే ఇంకా సౌలు లేడు, తరవటం లేదు. వెంటనే దావీదు గారు వెంటనే రాజు అయిపోతాడు. కానీ దావీదు గారిలో ఉన్న నీతి గుణం ఏంటి? గతంలో ఒకసారి దొరికితే ఏం చేశాడు? గుహలో దొరికితే శంఖాన్ని ఉరతకపోతే వస్త్రపు చెంగు కోశాడు. దానికే మనసు నొచ్చుకొని బాధపడిపోయాడు. దేవుడు అభిషేకించిన వాడిని నేను అనవసరంగా వస్త్రపు చెంగు కోశానని బాధపడ్డాడు దావీదు గారు. అంటే నిజంగా దేవుని యొక్క భయము, దేవుని యొక్క భక్తి ఉంటే మరొక దేవుని బిడ్డకు అపకారం చేయకూడదనే మనసు రావాలి. ఏమంటే చంపటానికి వచ్చాడు శత్రువు, మనమైతే ఏం చేస్తాం? అడు తిడతాడనగానే మనం తిట్టేస్తాం. అడు నన్ను ఏదో అన్నాడని ఎవడో చెప్తే అన్నాడో లేదో కూడా కన్ఫర్మ్ చేసుకోం. అంత మాట అన్నావా, నీ సంగతి ఏందో తేలుస్తా అంటాం. ఇక అది భక్తి ఎట్టయిద్దండి? పాత నిబంధనలోనే పగగా తీర్చుకునే అవకాశం ఉన్నది దావీదు గారికి. కంటికి కన్ను, పంటికి పన్ను, అది ఆ చట్టం అది. కానీ ఆ చట్టాన్ని పక్కన పెట్టి రాబోయే ప్రభువు లక్షణాలను అక్కడ కనపరిచాడు చూడండి దావీదు గారు. అవకాశం దొరికింది. మేనల్లుడు అన్నాడు, అతని ఈటితోనే నేలలో దించేస్తాను, దెబ్బకు నాటుకుంటాడు నేలలో, సమస్య అంతా పరిష్కారం అయిపోయింది అనగానే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా, నేను ఉండగా వెనక అనలేదు. ఏమన్నాడు చూడండి దావీదు గారు? నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషి ఒకట ఎవరికి సాధ్యం? అబ్బా, ఎంత మంచి మాట అండి. అంటే దేవుడు అభిషేకించిన వాడిని చంపితే ఇంకా ఆడికి దోషం పోదా? చెప్పాలి. నిర్దోషి ఒకట ఎవరికి సాధ్యం అన్నాడంటే ఇప్పుడు ఏమవుతాడు? దోషి అవుతాడు. అంటే ఇక నిర్దోషి అవడా? ఏమంటే ఈ మాట చదవగానే నాకు మత్తయి సువార్తలో మాట గుర్తొచ్చింది. యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్తాడు కదా, సహోదరుని గురించి ఏం చెప్పాడు? సహోదరుని మీరు ఏం చేయాలని చెప్పాడు? ఒకసారి ఆ సందర్భం చూడండి. సహోదరుని వ్యర్థుడా అంటే మహాసభకు లోనవుతాడు. అయ్యా అధ్యాయం వచ్చిన చెప్పండి.
5:22 మత్తయి సువార్త. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శ కంటే తీర్పులోకి వస్తాడు. కోపడితేనే తీర్పులోకి వస్తాడు. సహోదరుడు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడేనా? సహోదరైనా సహోదరుడే అని సంబోధించాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని నిర్నిమిత్తంగా కోపడకూడదు. అవతల వాడు వాక్యానుసారంగా తప్పు చేస్తే కోపడు, కానీ పాపం చేయకూడదు. సహోదరుడి మీద కోపడితేనో విమర్శ అంట. నీ సహోదరుని చూసి వ్యర్థుడా, అరే వేస్ట్ ఫెలో అని చెప్తే మహాసభకి, ఇక్కడేమో తీర్పు, అక్కడేమో మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుడు. అంటే ఇంకా వాడు నిర్దోష అవడా? సహోదరుని చూసి ద్రోహి అంటే వీడు నరకం కన్ఫామా? ఎన్ని మాటలు అంటున్నామండి, ఎన్ని అనుకుంటున్నామండి. అసలు భయం భక్తి ఉన్నట్ట లేనట్టు అర్థం కావట్లే నాకు. నిజంగా ఇన్ని మాటలు విని, ఇన్ని సత్యాలు విని కూడా సహోదరుల మధ్య ఐక్యత లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళ కారాలు మిరియాలు నూరుకుంటున్నారంటే విన్న వాక్యాలు ఏమైపోతున్నాయి అర్థం కావట్లేదు. ధర్మశాస్త్ర కాలంలోనే క్రీస్తు యొక్క లక్షణాలను అక్కడ దావీదు గారు కనపరిచాడు. దేవుడు అభిషేకించిన వాడిని చంపి నిర్దోష ఒకటి ఎవరికి సాధ్యం అనే ఒక మాట అన్నాడంటే ఆయన ఏమైపోవాలి? అభిషేకనే ఆయన. మా మేనమామకి ఏమన్నా బుర్ర ఉందా? ఆడేమో చంపటానికి వస్తున్నాడు, ఈయనేమో క్షమించు అంటున్నాడు. ఇది ఎలా కుదిరిద్ది? రోషం కలిగి ఉడుకు రక్తం కదా మరి. అభిషేక్ అంటే మేనలుడు అంటే దావీదు గారి కంటే చిన్నోడు, ఉడుకు రక్తంతో ఉంటాడు. చేతికి దొరికిన అవకాశాన్ని మామయ్య వద్దంటాడేంటి? ఆయనేమో చంపడానికి వచ్చాడు 3,000 మంది సైన్యాన్ని తీసుకొని. ఈయనేమో చేతికి దొరికిన, అంతకుముందు దొరికిన అవకాశాన్ని వదిలేశాడు. ఇప్పుడు దొరికింది నీ చేతికి మట్టి అంటే కూడా నేను చంపుతానంటాను కదా, పోతే నేను పోతాను, నీకేంటి హ్యాపీగా ఉంటావు కదా అని అనలేదు. మేనమావ మాట అభిషేక్ విన్నాడు. ఆ మాట చూడండి ఎంత మంచి మాట అన్నాడు దావీదు గారు. యెహోవా జీవముతోడు, యెహోవాయే అతని పగ తీర్చుట నా పని. దేవుడికి అప్పగించు, నువ్వొద్దు. నువ్వెందుకు దోషమైపోతావు అభిషేక్? దేవుడే మొత్తుతాడు. ప్రమాదం వచ్చన్నా చేస్తాడు, లేదా యుద్ధమునకు పోయన్నా చేస్తాడు. ఎంత భవిష్యత్తు చెప్పాడండి. అంటే దేవుడి సేవకుల్ని అభిషేకించబడిన ఒక వ్యక్తి మరొక అభిషేకించబడిన మరో వ్యక్తిని వ్యర్థుడా అంటే దేవుడికి అప్పచెప్తే ఆ రెండో వ్యక్తి ప్రమాదంలోనన్నా పోతాడు, యుద్ధంలోనైనా పోతాడు. ఆ భయాలు లేవు మనకి ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు చూసుకుందాంలే, దేవుడు ఏం చేయడని ఒక నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది సంఘంలో, సమాజంలో. వాక్యం మనకే, బాప్తిసం రక్షణ పొందిన మనకే అనే ఆలోచన మనకుంటే అసలు ఎవరిని ఏం అనాలనిపించదండి. పొరపాటున ఒకళ్ళు దొరికిన వెంటనే సారీ చెప్పేయాలి. క్షమాపణల ఆడికి ఎంత ఉందో నాకు అంత ఉంది. తినటానికి ఉండటానికి కొదువు లేదు కాబట్టి మనకేమీ అసలు పశ్చాత్తాపం ఈ లక్షణాలు ఏమి కనపడట్లేదు ఎక్కడలో. ఒక్క మాట అంటే సహించిన వాళ్ళు ఉన్నారు. దాన్ని నిర్ధారించుకొని దాన్ని తీర్మానం చేసి సభలో పెట్టి తేల్చుకున్న దాకా వదిలిపెట్టట్లా. అలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలని కోర్టులో కూడా అలా వాదోపవాదాలు జరగవు. సింపుల్గా ఒకే మాటతో కొట్టేశాడండి. దేవుడు అభిషేకించిన వాడిని చంపి ఎవడు నిర్దోష అవ్వగలడు? సాధ్యమా? యెహోవా జీవముతోడు, యెహోవా అతని మొత్తాడు, అతనికి అపాయం వల్ల చస్తాడు, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. ఒకవేళ చెయ్యాలని ప్రేరణ నాకు వచ్చిన, దేవా నన్ను ఆపయ్యా, దేవుడు అభిషేకించిన వాడిని చంపకుండా నాకు ఆ ప్రేరణ రాకుండా నువ్వే ఆపయ్యా అని మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ అభిషేక్ లాంటి వాళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళ మాటలిని ఆ క్షణంలో బలహీనమైపోయి నిజంగా దేవుడే అప్పగించాడేమో. ఒకవేళ ఆ మాట ఏమన్నాడు అభిషేక్? దేవుడు నీ శత్రువు నీ చేతికి, అది నిజమే, దేవుడే అప్పగించాడనే ఒకవేళ ఆలోచన దావీదు గారిలోకి వచ్చిందనుకోండి, దేవుడు అప్పగించాడు కాబట్టి చంపొచ్చు అని అనిపిస్తే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. కాబట్టి అయ్యా ఒకవేళ ఆలోచన నాకు వస్తే నన్ను ఆపాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నన్ను ఆపునుగాక అంటున్నాడు. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటెను
నీళ్ల బుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగక 3,000 మంది గాఢ నిద్రలో ఉండిపోయారు. ఇద్దరు వచ్చారు, ఈ సైన్యం మధ్యలో దూరారు, సౌలు దగ్గర ఉన్న ఆ ఈట తీసుకున్నారు, పక్కన ఉన్న నీళ్ల బుడ్డి తీసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయారంటే వచ్చేటప్పుడు వణుకు పట్టాలి, వెళ్ళేటప్పుడు ఏ ఒక్క సైనికుడు లేచినా అరిచాడు అనుకో ఏమైద్ది, అందరం మెళుకు వచ్చింది, అయిపోయారు. పద్మవ్యూహంలో ఇరుక్కున్న వాళ్ళలాగా వేసేస్తారు. అందరూ చుట్టుముట్టారంటే అయిపోయారు. దావీదు గారు అభిషేక్ ఇంకా అయిపోయినట్టే. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. దేవుడు వలన వాళ్ళు ఏం చేశారంట, గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేల్కొనలేదు, ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడును ఏం జరిగింది ఎవ్వరికి తెలియదు. పడుకున్నారు, నిద్ర లేచారు అంతే. కానీ ఈ లోపే దావీదు గారు అలర్ట్ అయిపోయాడు. 13వ వచనం, తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయల మధ్యను చాలా ఎడముండగా, అంటే వీళ్ళు చాలా దూరంలో ఉన్నారు, దూరంగా పోయి ఒక కొండ మీద నిలబడి జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు, అంటే సౌలు గారి దగ్గర ఉన్న జనులు నేరు కుమారుడైన అబ్నేరు అంటే సైన్యాధిపతి వినేటట్లుగా ఏమన్నాడంటే కేకలు వేసి, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును లేపు నీవెవడవని అడిగాను. ఈ దావీదు గారు దూరంగా వెళ్ళి కొండ మీదకి వెళ్ళి అబ్నేరు అని కేకేయగానే, ఏంట్రా రాజుగారిని నిద్ర లేపుతావు, ప్రశాంతంగా రాజుగారు నిద్రపోతుంటే నిద్రాభంగం చేస్తావు, నువ్వెవడవరా అని ఈ సైన్యాధిపతి అంటున్నాడు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో రాజుగారు నిద్రపోతున్నాడు అనుకున్నాడు. శత్రువు వచ్చి మధ్యలో దూరి ఈట నీళ్ళబుడ్డి పట్టుకెళ్ళాడు అన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలా. ఆ అరుపులకి ఎక్కడ రాజుగారు నిద్రలేస్తారనని ఎవడోరా నీవు అని అడుగుతున్నాడు. ఎవరు? అబ్నేరు దావీదు గారిని అడుగుతున్నాడు. అప్పుడు దావీదు, నీవు మగవాడివి కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడు ఎవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడకు రాజును సంహరించుటకు జల్లలో ఒకడు చేరువకు వచ్చనే, నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. అబ్నేరుతో చెప్తున్నాడు, ఒక జనంలో ఒకడు వచ్చి రాజుగారి దగ్గరకు వచ్చి వెళ్ళాడురా బాబు, నువ్వెందుకురా సైన్యాధిపతిగా ఉంది, ఖచ్చితంగా నువ్వు శిక్షకు పాత్రుడు, రాజుగారికి బాడీగార్డుగా ఉండి రాజుగారిని కాపాడలేని నీకు ఎందుకు ఆ ఉద్యోగం, నిజంగా నువ్వు శిక్షకు పాత్రుడివే అని అబ్నేరుతో చెప్తున్నాడు దావీదు గారు. అంటే అప్పటికే అబ్నేరుకి ఏం విషయం అర్థం కాలేదు. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవము తోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుమని పలికెను. ఇప్పుడు చెప్పాడు, హింట్ ఇచ్చాడు. రాజుగారి దగ్గర ఉండాల్సిన ఈట తలగడ దగ్గర ఉన్న నీళ్ల బుడ్డి ఎక్కడ ఉంది ఒకసారి చూడు. అంటే శత్రువు వచ్చాడు, రాజుగారి తల దగ్గర ఆ ఈట నీళ్ల బుడ్డి తీసుకెళ్ళాడు. నువ్వందరూ ఎంతమంది సైన్యం ఉన్నారు, సైన్యాధిపతి ఉన్నావు, అందరూ ఫెయిల్ అయిపోయారు ఈ విషయంలో. నువ్వు ఖచ్చితంగా సైన్యాధిపతివి కాబట్టి నువ్వు మరణానికి పాత్రుడు అని చెప్పాడు అబ్నేరుతో. 17వ వచనం, సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అడుగగా, దావీదు గారి స్వరాన్ని ఎవరు గుర్తుపట్టారు? అబ్నేరు గుర్తుపట్టలేదు, కానీ సౌలు గారు గుర్తుపట్టి, దావీదా నాయనా ఎంత చక్కగా పిలుస్తున్నాడు, కొడుకుని పిలిచినట్టు. స్వరమే నీ స్వరమే కదా అనగా దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగూ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అబ్బా, నా మీద పడవని దేవుడే నిన్ను ప్రేరేపించాడు అనుకో, దేవుడి దగ్గర నైవేద్యం పడితే దేవుడు శాంతిస్తాడు, ఇంకా నువ్వు నా మీద పడవు. కానీ ప్రేరేపించింది దేవుడు కాదు. దేవుడు ప్రేరేపిస్తే ఏమైందంట, నైవేద్యం పెడిచి శాంతింపజేస్తే దేవుడు శాంతించి దావీదు మీద ఇంకా వెళ్ళొద్దు అని ఆపుతాడు.
కానీ అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీ దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. దేవుడు చెప్తే నైవేద్యం ఇచ్చి శాంతిపరచచ్చు. మనుషులు నిన్ను తప్పు చేయమని, ఏ పాపం చేయని దావీదుని చంపమని నిన్ను ప్రేరేపిస్తే ఆ చెప్పినోడు ఏమవుతాడంట అంటే, ఒక తప్పుని సమర్థించి తప్పు చెయ్యి అని ఎవరైనా ప్రేరేపిస్తే, ఆ వ్యక్తి చేస్తే ప్రేరేపించినోడికి ఏమొచ్చిద్దంట? శాపం వచ్చిద్దంట. అర్థమైందా? ఆ చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, నన్ను పొగుడుతున్నాడు, నన్ను ఘనంగా సన్మానిస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆ తప్పని తెలిసి కూడా ప్రేరేపణకు లోబడిపోయి చేసామనుకోండి, శాపం వచ్చిద్దని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు గారు చెప్తున్నారు. నీవు నీ దేశమును విడిచి అన్ని దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఎవరు? అన్యజనులు. నువ్వు ఇశ్రాయేల్ దేశంలో ఉండొద్దు, అన్ని దేశాల్లోకి వెళ్ళి ఆ విగ్రహాలను పూజించు అని నన్ను అటు తరివేస్తున్నారు. ఎవరు తరివేస్తుంది? ఎవరు? అన్యజనులకి వెళ్ళమని నీకెవరైతే ఈ పితరులు చెప్పారో వాళ్ళు వెలివేస్తున్నారు నన్ను. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము పొందకపోవుదునుగాక. ఇశ్రాయేల్ దేశానికి దూరంగా ఉండకూడదు నేను, తర్వాత యెహోవాకు దూరంగా ఉండకూడదు. ఈ రెండిటికి దూరంగా ఉండి చావకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ రెండు కోరికలు కోరుకున్నాడు? ఈ దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును కాకంటే దేవుని సన్నిధిలో నుండే చావాలి, ఆ యెరూషలేములో నుండే చావాలి, ఇశ్రాయేల్ దేశంలో ఉండే చావాలి. దేశాన్ని విడిచి చావకూడదు, దేవుడిని విడిచి దేవుని సన్నిధిని విడిచి చావకూడదు. అంటే చస్తే భక్తుల్లాగా చావాలి, చస్తే దేవుడున్న ప్రదేశంలోనే చావాలి. ఇశ్రాయేల్ దేశమే కదా దేవుడున్న ప్రదేశం కోరుకుంది. కాబట్టి ఎంత మంచి మాటను దావీదు గారు మరణానికి కూడా ఎంత మంచి మరణం కావాలని కోరుకుంటున్నా అంటే భక్తుడి మరణం కావాలనుకుంటున్నాడు. దేవుడిని విడిచిపెట్టి చచ్చిపోతే నష్టం, దేవుడి సన్నిధిలో ఉండి మరణించాలని కోరుకుంటున్నాడు. ఒకడు పర్వతముల మీద కౌజుపెట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. ఏం పోల్చాడు? పర్వతాల మీద కౌజుపెట్టని ఒకడు తరుమతానికి ప్రయత్నిస్తే, ఎంత చిన్నదంటే కౌజుపెట్టంటే చాలా చిన్నది, దాన్ని పర్వతాల మీద తరవటానికి వస్తే ఏమైపోద్ది? దొరికిద్ది అసలు? అది దొరకదు. ఈడే పర్వతం మీద నుండి పడిపోయే ప్రమాదం ఉంటుంది తరిమేవాడు. అలాగే మిన్నల్లిని నేను, నువ్వేమో ఇశ్రాయేలుకి రాజు. పురుగును మిన్నల్లి అంటే మనకి నల్లులు ఉండే ఇంతకుముందు మంచాల్లో, అంటే ఒకలాంటి కీటకం చిన్నది, కుడితే బాగానే బాధ ఉంటుంది. నల్లులు ఉన్నాయి మంచాలు అంటారు, మరి ఇప్పుడు ఉన్నాయో లేవు కదా. అంటే చిన్నది. ఇశ్రాయేల్ దేశానికి రాజు ఈ చిన్న నల్లిని చంపటానికి ఇంత సైన్యం వేసుకొని రావాలా నువ్వు అని చిన్న నల్లితో తన్ను పోల్చుకొని, నువ్వేమో గొప్పవాడివి, నేను చాలా తక్కువ స్థాయి వాడిని. ఇంత ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు చూసారా మన భాషలో, అలాంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావయ్యా అని సౌలు గారితో మాట్లాడుతున్నాడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ సన్నిధికి ప్రేమగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసి అనగా, ఎవరు? సౌలు గారు అంటున్నాడు, పిచ్చోడిని అయిపోయి తప్పు చేశానయ్యా, నా దగ్గరికి తిరిగి వచ్చాయని అంటున్నాడు. దావీదు, రాజా ఇదిగో నీ ఈట నా యొద్ద ఉన్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చు, నీ దగ్గర ఉన్న పనివాళ్ళలో ఒకడు పంపించు, ఆ ఈట నేను ఇచ్చేస్తాను. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. నేను దేవుడు నాకు అవకాశం ఇచ్చినా నేను చంపలేదు, ఎందుకంటే అభిషేకం పొందావు కాబట్టి. దాన్ని బట్టి నా నీతికి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని దేవుడి దగ్గర మనవి చేసుకుంటున్నాడు. సౌలు గారితో చెప్తున్నాడు, చిత్తగించుమును, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా
నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలును తన తలమునకు తిరిగి వెళ్ళిపోయాను. 27వ అధ్యాయం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతుకుట మానుకొన్ను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన తరుగుతాడు. ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్తే రాడు, వాళ్ళకి వీళ్ళకి పడదు కాబట్టి అటు వెళ్ళిపోదాం, ఈ ప్రాంతాల్లో ఎక్కడున్నా నన్ను సౌలు బతకనీడు, చంపేస్తాడు. కాబట్టి అసలు ఇశ్రాయేల్ దేశంలోనే ఎక్కడా ఉండకూడదని ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు? ఫిలిస్తీన్ దేశంలోనికి వెళ్ళాలని ఒక నిర్ణయం చేసుకున్నాడు. 2వ వచనం, లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నద్దకు వచ్చాను. ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళాడు కదా, పిచ్చోడిలాగా నటించాడు. అంటే ఫిలిస్తీన్ రాజు ఆ ప్రాంతంలో గాతు రాజునైన ఆకీషు నద్దకు వచ్చాను. దావీదు గాతులో ఆకీషు నద్ద చేరగా అతడు అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయీలురాలగు అహీనోయము, నాబాలు భార్య అయి ఉండిన కర్మియేలురాలగు అబిగయిలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేశను. ఆ గాతుకి వెళ్ళిపోయాడు, ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడని. ఇక సౌలు గారు కూడా, దావీదు గారు వెళ్ళిందే ఆ ఉద్దేశం, అక్కడికి వెళ్తే నన్ను వెతకడం అని అనుకున్నాడు. ఖచ్చితంగా సౌలు గారు కూడా ఏం చేశాడు? వెతకటం మానేశాడు. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహం పొందినవాడనైతే బయట పట్టణంలో ఒక దాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా, రాజనగర్లో ఉండటం ఎందుకయ్యా, ఏదో ఒక ప్రాంతంలో ఒక స్థలం ఇప్పించండి, అక్కడ ఉంటాను. ఎందుకంటే 600 మందితో కలిసి ఉన్నాడు కదా, చిన్న చిన్న ప్లేసులు సరిపో అని ఆకీషును అడిగాడు దావీదు గారు. ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను. కాబట్టి నేటి వరకు సిక్లగు యోధారాజుల వశమున ఉన్నది. ఆ రోజు ఇచ్చాడు దావీదు గారికి, ఇంకా యోధా వశంలోకే అది వెళ్ళిపోయింది. సిక్లగు అంటే వంగుట, దుఃఖాక్రాంతము అని అర్థం. సిక్లగు అంటే వంగుట లేక దుఃఖాక్రాంతము అని అర్థం. 7వ వచనం, దావీదు ఫిలిస్తీను దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. ఎంతకాలం ఉన్నాడు ఫిలిస్తీన్ దేశంలో? గాతులో, సిక్లగులో ఉన్నాడు. తర్వాత 1 సంవత్సరం 4 నెలలు, అంటే 16 నెలలు అక్కడ ఉన్నాడు. అంతలో దావీదు అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెరెజీయుల మీదను అమాలేకీల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు దేశస్థులను హతము చేశాను. మగవారినేమి ఆడువారినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధవములను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నద్దకు వచ్చాను. ఎక్కడెక్కడికి వెళ్ళాడు? కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చంపేసి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఆకీషు దగ్గరికి వచ్చాడు. ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో చొరబడితిరా అని దావీదును అడగగా, దావీదు యోధా దేశమునకు యెరహ్మెయేలీయుల దేశమునకును కెనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో చొరబడితేమనెను. ఎక్కడికి వెళ్ళాడో క్లియర్గా చెప్పాల. ఆయా ప్రాంతాల్లో ఒక ప్రదేశానికి వెళ్ళామని చెప్పాడు. అలాగున దావీదు చేయుచూ వచ్చాను. అతడు ఫిలిస్తీను దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారము చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతునకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను బ్రతుకనీయలేదు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వారినే చంపేస్తున్నాడు దావీదు గారు. ఈ విషయం ఆకీష్కి ఎవడన్నా చెబుతాడేమోనని అసలు ఒక్కడిని కూడా బతకనీయకుండా ఆ ప్రాంతం మొత్తం నిర్మూలన చేస్తున్నాడు. అంటే ఫిలిస్తీన్ ప్రాంతంలో నుండి ఫిలిస్తీన్లో కొన్ని ప్రాంతాలను ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. ఒక్కడిని కూడా ఆకీష్ దగ్గరికి సమాచారం వెళ్ళటానికి వెళ్ళనివ్వకుండా మొత్తాన్ని శత్రుశేషం లేకుండా ఏం చేస్తున్నాడు? నిర్మూలనం చేస్తున్నాడు. దావీదు తన జనులైన ఇశ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్టు చేశాను కనుక అతడు
సదాకాలము నాకు దాసుడుగా ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట వినెను. ఈయనేమనుకుంటున్నాడు? ఆకీషు ఇశ్రాయేలుని వెళ్ళి చంపుతున్నాడు కదా, ఈ దావీదు గారు యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలు మీద వెళ్ళి చంపుతున్నాడు కదా అని వాళ్ళు అసహ్యపడతారు దావీదు మీద అనుకుంటున్నాడు. ఎవరు? ఆకీషు. సదాకాలము నాకు దాసుడుగా ఉంటాడు ఇక దావీదు, ఎందుకంటే వాళ్ళు రానీరు. ఎవరు? ఇశ్రాయేలీలు దావీదు గారిని రానీడు, మనవాడినే చంపుతున్నారా ఆకీష్ దగ్గరికి వెళ్ళి అని అనుకుంటారని ఆకీష్ అనుకుంటున్నాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు? దావీదు గారు ఆకీష్కి తెలియకుండా ఇక్కడే ఉన్న వాళ్ళని చంపేస్తూ ఉన్నాడు. 28వ అధ్యాయం. ఆ దినమున ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవు నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనమనగా. ఎవరితో? ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తున్నావు, నువ్వు నీ దగ్గర ఉన్న జనులు కూడా నాతో పాటు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి రావాలి అని ఎవరు అడిగారు? ఆకీషు దావీదు గారిని అడిగాడు. దావీదు, నీ దాసుడై నేను చేయబోయే కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువని. అసలు నేనేం చేస్తాను నీకు ఇప్పుడు తెలిసిపోద్దు, చూద్దుకొనిగా అన్నాడు. ఏం చెప్పట్లా, సీక్రెట్. ఆయనేమో ఇశ్రాయేలు చంపడానికి నాతో రా అన్నాడు. దావీదు గారు అసలు ఏం చేస్తానో నీకు తెలియకుండా చేస్తా చూసుకో అంటున్నాడు. ఏదో ఘనకార్యం చేస్తాడని ఈయన అనుకుంటున్నాడు ఆకీష్. అంటే మంచి చాతుర్యం కలిగిన వాడు అనమాట దావీదు గారు. దావీదు, నీ దాసుడై నేను చేయబోయే కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువని. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకునిగా, అబ్బో నాకు ఇంకా ఎంత మేలు చేస్తావా, ఎప్పటికీ నా దగ్గరే నా సంరక్షకునిగా ఉంది అని అనుకుంటున్నాడు. ఆయన కీడు చేస్తాడు అనుకుంటున్నాడు లోపల. ఈయనేమనుకుంటున్నాడు? ఆకీషు నాకు మేలు చేస్తాడు అనుకుంటున్నాడు. అంతవరకు ఆ సీన్ కట్ చేస్తే 3వ వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండేను. ఇప్పుడు ఆయన రాజుగా బాగా పరిపాలన చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మ ప్రేరణతో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు దేశంలో ఉండకూడదని ఆల్రెడీ అంతకుముందే చెప్పాడు కాబట్టి, ధర్మశాస్త్రంలో కూడా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. ఎలాంటి వాళ్ళని? కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని అంటే చేతబడీలు చేసేవాళ్ళని, ఇలాంటి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టారు. ఫిలిస్తీన్లు దండెచ్చి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలునందరినీ సమకూర్చాను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయకంపమునందెను. ఇప్పుడు ఇంతకుముందు దావీదు గారు ఉన్నాడు కాబట్టి ధైర్యం ఉండేది. ఇప్పుడు దావీదు గారు లేడు. ఎవరి దగ్గర? సౌలు దగ్గర దావీదు గారు లేవాడు కాబట్టి, ఆల్రెడీ పరిశుద్ధాత్మ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి, ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే పిరికితనమే వచ్చింది. పరిశుద్ధాత్మ ఉంటే ధైర్యం కలిగిన ఆత్మ కాబట్టి ఎంతమంది ఉన్నా వీళ్ళు కొద్దిమంది ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఇప్పుడు ఆల్రెడీ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు, సౌలులో లేడు. ఇప్పుడు ఆ దండును చూడగానే సౌలు గారికి ఏమనిపించింది? వణుకు పుట్టిందంట, భయకంపితుడాయను. 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవియ్యకుండెను. దేవుడి దగ్గర విచారణ చేయటం అలవాటు కదా ఇశ్రాయేల్కి. ఇదిగో ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళాలా వద్దా, వెడితే జయిస్తానా లేదా, మీరు నాకు వాళ్ళని అప్పగిస్తారా లేదా, ఈ విషయాలన్నీ దేవుడి దగ్గర విచారణ చేసి వెళ్ళటం వాడుక. దావీదు గారు అంతే వెళ్ళేవాడు. ఇప్పుడు అదే ప్రకారంగా వాడుకు చొప్పున అడిగాడు, కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడు. దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మనం భక్తిలో ఉండి వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు మనం మాట్లాడే ప్రతిదానికి, మనం చేసిన విజ్ఞాపనకి దేవుడు సమాధానం ఇస్తాడు. మనం పాపం చేసి కూడా ఇస్తాడులే దేవుడు సమాధానం అని అడిగామనుకోండి, దేవుడు సైలెంట్గా ఉంటాడు. మనకు సమాధానం రాదు, మనం అనుకున్నవి నెరవేరవు. కానీ భక్తిలో ఉన్నామనే ముసుగులో ఉంటాడు. ఇప్పుడు ఈయన అదే ముసుగులో ఉన్నాడు. ఎవరు? సౌలు గారు. అదేమంటే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నిన్ను దీవించునుగాక అనే డైలాగులు వాడతాడు. అంటే భక్తి పోయినా ఏం పోలేదు, ఆ డైలాగులు పోలేదు. దేవుడు వినడు, ఈయన మాటలు వినడు, ఈయన మొర వినడు. విచారించాడు కానీ స్వప్నాల ద్వారా కానీ, ఊరిము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ సమాధానం చెప్పలేదంట. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము
ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. అంటే ఈయన దగ్గర ఉన్న వాళ్ళకి ముందే సమాచారం తెలుసు, కానీ సౌలుకి చెప్పాల. ఈయనేమో తరిమేశాడు, ఆమె ఒక ప్రాంతంలో ఒక ఆమె ఉంది. ఈ విషయం దగ్గరున్న వాళ్ళకి తెలిసినా చెప్పలేదు. అసలు ఇశ్రాయేల్లో ఎవ్వరూ కర్ణపిశాచము కలిగిన స్త్రీ దగ్గరకు కానీ, లేకపోతే సోదిగాళ్ళ దగ్గరకు కానీ, ఈ అదే చిల్లంగి చేతబడి ఇలాంటి వాళ్ళ దగ్గర కానీ వెళ్ళకూడదు. వాళ్ళు అసలు పట్టణంలో లేకుండా, ఇశ్రాయేల్ ప్రాంతంలో లేకుండా తరివేయమన్నాడు. తరివేసిన వీళ్ళు సీక్రెట్గా ఏడవసాట వ్యవహారం సాగిస్తూనే ఉన్నారు. ఈ సేవకులకు తెలిసింది ఎందోర్ అనే ప్రాంతంలో ఒక ఆమె ఉన్నది అని సౌలు గారికి సమాచారం చెప్పగానే వెంటనే చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా, కర్ణపిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి వచ్చాడు. మారువేషం వేసుకున్నాడు. ఏమి గుర్తుపట్టల, రాజుగారు మారువేషం వేసుకున్నాడు అన్న విషయం ఎవరు గుర్తుపట్టల? కర్ణపిశాచం కలిగిన స్త్రీ గుర్తుపట్టల. ఏమడిగాడు? శకునం చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా. ఇప్పుడు సౌలు ఏమి నమ్మాడు? చచ్చిపోయిన వాళ్ళని ఏమే ఆత్మలను రప్పించిద్ది, దాని ద్వారా సమాచారం తెలియజేసిద్దని ఇశ్రాయేలీల రాజు, మొట్టమొదటి రాజు గుడ్డిగా నమ్మేశాడు. ఏమని దేవుడు విడిచిపెడితే ప్రతిదీ నమ్మేస్తాం అంతే. అది మూఢనమ్మకం అయినా సరే గుడ్డిగా నమ్మేస్తాం అంతే. ఏ పొట్టలో ఏ పాము ఉందో అనే డైలాగ్ వచ్చింది కావాలంటే. ఎందుకు నమ్మేవయ్యా? దేవుడు వాక్యానికి విరుద్ధంగా ఉంది కదా, అది లోక నీతి కదా, లోక మర్యాద కదా, నువ్వెందుకు నమ్మావంటే ఏమో దానిలో ఏముందో తెలిస్తే కదా, మనం చేస్తే కదా, ట్రై చేస్తే కదా తెలిసేదనే డైలాగ్ వాడతాం. సౌలు విచారించకూడదు. తరివేసిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఏది కుక్క కానీ వాంతి చేసుకొని మళ్ళీ దాన్నే తిన్నట్టు తరివేసిన కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి మళ్ళీ రాజు వెళ్ళటం ఏంటి? అక్కడికి వెళ్ళి ఆమెను ఏమడిగాడు? ఇదిగో నేను నీతో చెప్పబో ఒక ఆత్మని పంపించు, నాతో మాట్లాడటానికి పిలువు అని అంటున్నాడంటే నమ్మేశాడు. ఆమెకు ఆత్మలు పిలిచే శక్తి ఉందని నమ్మేశాడు. ఎవ్వరికీ లేదు ఆ శక్తి. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం గతంలో చదివాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగా బతికించేది ఆయనే, చంపేది కూడా ఆయనే. ఇంకా పాతాళానికి పంపించాలంటే దేవుడే పంపించాలి, అందులో నుంచి రప్పించాలన్నా దేవుడే రప్పించాలి. ఏ శక్తి బయటికి తీసుకురాలేదు. పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మల్ని ఏ శక్తి బయటికి తేలేదు. దేవదూతల వల్ల కూడా కాదు, దెయ్యాల వల్ల ఏమైంది చెప్పండి? దేవుడేనంట పంపించాలన్నా ఆయనే, అందులో నుంచి బయటికి రప్పించాలన్నా ఆయన. మరి ఈ మాంత్రికులు వీళ్ళందరూ ఎలా పుట్టుకొచ్చారంటే మనిషి యొక్క మట్టి మెదడుతో ఆటలాడుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వీళ్ళు సొమ్ము చేసుకున్నారు అంతే. మనిషి భయమే వాళ్ళ ధైర్యం, మనిషి భయమే వాళ్ళ సంపాదన. సోదరుడు కానీ, జాతకాలు చెప్పేవాడు కానీ, కర్ణపిశాచ తంత్రాలోళ్ళు కానీ, చేతబడిలోళ్ళు కానీ, వీళ్ళందరూ దెయ్యాలు ఉన్నాయని మనం నమ్ముతాం కాబట్టి ఆ దెయ్యాల పేరు మీద భయపెట్టి మేము వదిలేస్తామని కథలు చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బు గుంజుకోవటానికి వేసే వేషాలే తప్ప ఎవరికి పాతాళంలోకి వెళ్ళిన ఆత్మను తెప్పించే అవకాశం ఎవ్వరి చేతిలో లేదు. యెహోవా పాతాళానికి పంపుచు అందులో నుండి రప్పించేవాడు. మరి కర్ణపిశాచి కలిగిన స్త్రీ ఎలా రప్పించింది? రాదు. మాంత్రికులు ఏదో ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి డామ్ డీమ్ డీమ్ అని అరిచిన అసలు వాడి జుట్టంతా బీక్కున్నారు. వాడు నగ్నంగా తపస్సు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని ముగ్గులు వేసుకున్నా, ఎన్ని రంగులు వేసుకున్నా, ఎన్ని నిమ్మకాయలు బలిచ్చినా, ఎంతమంది మనుషులను బలిచ్చినా ఆడు తిరిగి వచ్చే పరిస్థితి లేనే లేదు. బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. ఎవరు రప్పిస్తారంట? దేవుడు తప్ప ఆ సామర్థ్యం ఇంకెవరికి లేదు. కానీ అంత గొప్ప సత్యం ఎవరికి తెలియలేదు? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయిన సౌలుకి తెలియదు. గుడ్డిగా వెళ్ళిపోయాడు ఆమె దగ్గరికి. నేను పిలిచే ఆత్మను రప్పించన్నాడు. మరి వచ్చాడు కదా సౌలు రాజు, సమూయేలు గారని మనకి డౌట్ వచ్చింది. ఆమె రప్పించకపోతే ఎలా వచ్చాడు చూద్దాం. 8వ వచనం.
9వ వచనం, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసిన కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతువు అని అతనితో. అంటే ఈమె దాదాపుగా మానేసింది, ఈ వృత్తి మానేసింది. సౌలు రాజు చేసింది నీకు తెలుసు కదా, అలాంటి వాళ్ళందరినీ పట్టణంలో లేకుండా తరిమేశాడు కదా. ఇప్పుడు నేను ఈ పని చేశాను అనుకో నీకోసం, ఈ విషయం రాజుగారికి తెలిస్తే నాకు మరణశిక్ష పడిద్ది. వద్దయ్య బాబు, దండం పెడతా, దయచేసి వెళ్ళు, నేను ఏదో ఒక పని చేసుకుంటా బతుకుతున్నాను, మళ్ళీ నాకు నా ముగ్గులోకి దించొద్దు, ఎందుకంటే రాజు చంపేస్తాడు. ఏమంటే ఆత్మలను రప్పించే శక్తి ఉన్న వాళ్ళకి ఇదే ఆత్మను తీసుకెళ్ళి రాజుగారి మీదకి పంపిస్తే రాజుగారు అయిపోతాడు కదా, ఏమొక సమస్య ఉండదు కదా. చిన్న లాజిక్ కదా. ఒక 6 డజన్ ఆత్మల్ని పాతాళలో నుంచి రప్పించి, ఆల్రెడీ ఎలాంటి ఆత్మలు ఇవి బతుకున్నప్పుడు పీకు తిన్నారు చూసావు, మనుషుల్ని పీకు తిని రాక్షసులాగా హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి ఆత్మల్ని ఒక 6 డజన్ పాతాళలో నుంచి రప్పించి, ఇదిగో ఇశ్రాయేల్ రాజు సౌలు రాజు ఉన్నాడు, ఆయన ఇలాంటి వాళ్ళని మన దేశంలో ఉండొద్దని తరివేశాడు, ఒకసారి ఆయన లేపేయండి అని వెళ్తే ఈ 6 డజన్ ఆత్మలో వెళ్ళిపోయి సౌలు మంచం చుట్టూ చేరి రాత్రుల్లో అల్లాడిచ్చి అనుకోండి, ఆయన గుండె చచ్చిపోతాడు కదా, ఏం చేయక్కర్లా. మరి ఏమై భయపడుతుంది అంటే ఆమెకు ఆ శక్తులు లేవు అన్నమాట. రైట్. 10వ వచనం, అందుకు సౌలు, యెహోవా జీవముతోడు దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమో రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఈయనెవరో యెహోవా భక్తుడిలాగా ఉన్నాడు, యెహోవా జీవముతోడు నీకేమి శిక్ష రాదు, నేను చూసుకుంటాను అంటే ఏదో గొప్ప అధికారి అనుకుంది. అంటే రాజుగారి సంస్థానంలో ఏదో పలుకుబడి ఉన్న వ్యక్తి, పైగా ఎవరి పేరు మీద చెప్తున్నాడు ప్రమాణం, యెహోవా పేరు మీద చెప్తున్నాడు కాబట్టి ఈయన నమ్మకం. అంటే యెహోవా పేరు వాడితే నమ్మకం, ఎందుకంటే యెహోవా భక్తులు అబద్ధం ఆరనే నమ్మకం ఉంది కాబట్టి దేవుడి పేరు మీద ప్రమాణం చేశాడు. పైగా ఆయన వలన నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటానని ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఒక ఉన్నత పదవిలో రాజుగారి దగ్గర ఉన్న వ్యక్తి ఏమో అనుకొని ఏం చేసింది, అడుగ్గా ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపాలని అడుగుగా అతడు సమూయేలును రప్పింపాలను అనేను. ఎవరిని రప్పించాలని అడిగింది. మరి రికార్డు ఆపేస్తే బాగుంది కదా, ఎవరిని రప్పించాలో చెప్పండి అంది. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు, అదేంటి ఏమేమి షూమంతరు షామంతరు సమూయేలు ఆవాహయామి ఈ డైలాగులు లేవా? ఆయన ఏమడిగాడు, సమూయేలును రప్పించాలి అనగానే సమూయేలు కనపడ్డాడు. ఎవరికి? కర్ణపిశాచం కలిగిన స్త్రీకి. 12వ వచనం, ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు మధ్యలో మంత్రాలు తంత్రాలు నిమ్మకాయలు ఏం కనపడలా మనకి, ఆమె ఏదో పలికినట్టుగా కూడా కనపడలా. వెంటనే సమూయేలును చూసింది. అంటే ఎప్పుడు ఏ ఆత్మ కనపడని ఏమికి ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అప్పుడేం బెత్తరపోయింది. అంటే బతికున్నప్పుడు సమూయేలు గారిని ఏమో చూసి ఉండొచ్చా? చూసి ఉండాలి. సమూయేలు గారు ఏ గెట్టపులో ఉంటాడో, ఏ వస్త్రాలు ధరించుకొని ఉంటాడో ఏమో చూసి ఉండాలి. ఇప్పుడు అక్కడ ఆకారం ఎలా కనపడింది ఈమెకి అంటే, బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చిదవని సౌలుతో చెప్పగా, సమూయేలు గారే కదా సౌలు గారిని అభిషేకించాడు, నీ గురువు గారే కదా, నీ గురువు గారిని పిలవమన్నావు, ఖచ్చితంగా నువ్వు ఆ ఇశ్రాయేలు రాజువే, నన్ను ఎందుకు మోసం చేసావయ్యా అంది. ఎవరు? కర్ణపిశాచి కలిగిన స్త్రీ. రాజు, నీవు భయపడవద్దు, నీకేమి కనపడేదని ఆమెను అడుగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. దయ్యాల్లో ఒకడు కాదు, క్షుద్రపు శక్తులు ప్రేతాత్మలు కాదు, దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచి ఉన్నానని అనేను. అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడని అనగా, ఎలాంటి గెటప్లో కనిపించాడు? ఏమండి, సమూయేలు గారు చనిపోయినప్పుడు శవాన్ని పాతిపెట్టారా? పాతిపెడతారు కదా. శవానికి దుప్పట ఉంటుందా? ఆత్మ కదా పరదేశికి వెళ్ళేది. సమూయేలు గారు ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? పరదేశికి వెళ్ళింది. ఇప్పుడు పరదేశిలో నుంచి బయటకు వచ్చాడు. పరదేశిలో నుంచి బయటకు వచ్చిన సమూయేలు గారు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న సమూయేలు గారు ఏ గెట్టపుల్లో కనిపించాడు కర్ణపిశాచి కలిగిన స్త్రీకి? అంటే ఎలాగైతే గుర్తుపట్టిద్దో ఆ గెటపులో చూపించాడు. మీకు అర్థమైందా?
ఎలాగైతే గుర్తుపడతారో అదే ఆకారంలో చూపించాలి. అందుకని దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను దేవతల్లో నుండి ఒకడు ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసి. ఈయన కనపడలా. ఎవరు కనపడలా? సౌలు రాజుకి సమూయేలు గారు కనపడలా. ఈమె చెప్పిన లక్షణాలను బట్టి మా గురువు గారు అని వెంటనే అక్కడ సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు సమూయేలు గారు మాట్లాడుతున్నాడు. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిద్దని సౌలును అడుగగా డైరెక్ట్గా సౌలుతో మాట్లాడేస్తున్నాడు. కనపడలేదు. ఎవరు కనపడలేదు? సమూయేలు గారు సౌలు గారికి కనపడలేదు. కానీ ఎందుకయ్యా నన్ను తొందర పెట్టావు, బయటికి రమ్మని హాయిగా నెమ్మది పొందే స్థలంలో ఉన్నా, మళ్ళీ ఈ భూమి మీదకి ఎందుకు పిలిపించావు, నన్ను డిస్టర్బ్ చేశావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చూడండి. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిద్దు అని సౌలును అడుగగా సౌలు, నేను బహు శ్రమలలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియో సెలవీయకై ఉన్నాడు. కాబట్టి నేను చెయ్యవలసిన దాన్ని నాతో చెప్పుటకై నిన్ను పిలిపించితిన. నేను ఎందుకు వచ్చాడంట? నేనేం చేయాలో నాకు చెప్పడానికి ఎవ్వరు లేరు, ఎవరిని అడిగినా నాకు సమాధానం లేదు. అందుకని నువ్వైతే చెప్పేవాడు కదా బతికున్నప్పుడు, ఇప్పుడు అందుకని నిన్ను పిలిపించాను అంటున్నాడు. అంటే దేవుడు కర్ణపిశాచము కలిగిన స్త్రీ ద్వారా పిలిపించాడా, లేకపోతే దేవుడే సంకల్పించి ఈయనకు ఒక పాఠం చెప్పడానికి పిలిపించాడా? దేవుడే సంకల్పించి ఒక గుణపాఠం సౌలుకు చెప్పడానికి ఇదిగో పరదేశిలో ఉన్న సమూయేలు గారిని భూమి మీదకి రంపించి ఈ విషయాలు ఆయనకి తెలియజేశాడు. ఏంటి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు అని అంటే, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనము ఏమి? యెహోవా తన మాట తన పక్షమున నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ చేశాడు. బతుకున్నప్పుడు ఓపెన్ చేయాల సమూయేలు గారు, ఎవరికో అభిషేకం చేశాడు కానీ తెలియదు. సౌలు గారికి ఆ విషయం తెలియదు. ఈ దావీదే కాబోయే రాజు అన్న విషయం తెలియదు. కానీ ఇప్పుడు సమూయేలు గారు ఏం చెప్పాడు? దేవుడు ఆల్రెడీ నా ద్వారా ఒక విషయం చెప్పాడు. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు నిన్ను దేవుడు తీసేశాడు, రాజ్యం లేకుండా ఇక నుంచి తన పొరుగువాడికి ఇచ్చాడు అన్న విషయం అప్పుడు చెప్పాను కదా, అది ఇప్పుడు నెరవేరుస్తున్నాడు దేవుడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపమును నెరవేర్చక పోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. ఇప్పుడు యుద్ధానికి వెళ్తావు, నిన్ను ఇశ్రాయేలుని ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తాడు. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా, అంటే ఇలా చావు దినం ఎప్పటికీ చెప్పాడు? ఈరోజు చెప్పాడు సమూయేలు గారు, రేపు వస్తారు నా దగ్గరికి మీరు. ఎవరెవరు? నీ ఫ్యామిలీ, నువ్వు నీ కుమారులు, రేపు నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు అని చెప్పగానే సౌలు గారికి ఏం చేసింది? వణుకు పుట్టింది. సమూయేలు మాటలకు సౌలు బహుభయము నొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమునేమీ చేయక ఉండినందున బహు బలహీనుడయ్యను. అంటే ఒక 24 hours అక్కడ ఉన్నారు. ఎక్కడ? కర్ణపిశాచం కలిగిన స్త్రీ దగ్గరే ఉండిపోయాడు. భోజనము ఏమీ చేయక ఉండినందున బలహీనుడయ్యను. అప్పుడు ఆ స్త్రీ ఎవరు? కర్ణపిశాచము కలిగిన స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. అప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేను నీకు అంత ఆహారము వడ్డించుదును. నీవు భోజనము చేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయననెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతం చేయగా
అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో కొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకు అతని సేవకులకు వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి. 29-30 అధ్యాయాలు వచ్చేవారం, 31 అధ్యాయం, 3 అధ్యాయాలు వచ్చేవారం మనం నేర్చుకొని సమూయేలు మొదటి గ్రంథాన్ని పూర్తి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీతి న్యాయములు జరిగించే మా కన్న తండ్రి, యథార్థుల పట్ల మీరు సంతోషిస్తారు, అనీతిమంతుల ఎడల మీరు బాధపడుతూ ఉంటారు. ఇదిగోనైనా మీ చేత అభిషేకము పొందిన వారు ఎంత యథార్థంగా బతుకుతారో, మీ సన్నిధిని విడిచిపెట్టి మీ ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేసిన వారు ఎంత దౌర్భాగ్యానికి ఒడిగడతాడు అన్న విషయాలు సౌలు గారి గురించి, దావీదు గారి గురించి మాకు అద్భుతంగా నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్న దావీదు గారి లక్షణాలు మరి యేసుక్రీస్తు వారిలో మేము చూస్తూ ఉన్నాం. క్రీస్తును పోలి నడుచుకోవాలని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. రోజు రోజు గడిచే కొద్దీ ఒక్కొక్క విషయంలోనైనా ఎదగటానికి మీ వాక్యంతో మాకు ఉదక స్నానము చేసి మమ్మల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా. విన్న మాటలు దుష్టుడికి అప్పగించకుండా మాలో ఉన్న ఉపకారాత్మక అప్పగించుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మేము అనుసరిస్తూ కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీరు ఎన్ని వచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, ఒక దావీదు గారు ఎలాగైతే మరి ఏ తప్పు చేయకపోయినా మరి శత్రువుగా భావించిన సౌలు గారి నుంచి ఎలా పారిపోయి తను తాను కాపాడుకున్నాడో, నిజంగా ఆయన కాపాడటంలో మీ ఉద్దేశం మాకు అర్థమైంది నాయన. అంత గొప్ప రక్షణ, శత్రువుల నుండి శత్రువు మధ్యలోకి వెళ్ళినా ఎవరు ఏమీ చేయకుండా మరి తిరిగి రాగలిగిన సామర్థ్యాన్ని దావీదు గారికి ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. యథార్థవంతులు సింహం వలె వర్ధిల్లుతారు, తేజరిల్లుతారు అని మీరు చెప్పిన మాట అక్షర సత్యం నాయన. మరి అంత నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచేసిన దావీదు గారి యొక్క లక్షణాలు క్రీస్తులో మాకు కనపడుతూ ఉండగా ఆ లక్షణాలను పుణికిపుచ్చుకొని అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని మా జీవితంలో చూపించగలిగే సామర్థ్యాన్ని, భక్తిని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా ప్రతి ఒక్కరిని గమ్యానికి చేర్చండి. ప్రతి విషయంలో మరి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోనమని, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసులైనా మీ చిత్తమైతే ప్రతి ఒక్క భక్తుని అవసరత మీరు తీర్చి తద్వారా మరింతగా మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని ఘనపరిచే విధంగా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా వారు ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.